ఇక బ్లాక్ లిస్ట్లో ఏజెన్సీలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ కల్పించని వాటికి సర్కారు చెక్. ఇక వచ్చే నెల నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు. ఇక 12 ఏళ్లలో వేల కోట్లు దోచుకున్నట్టు ప్రభుత్వ వర్గాల గుర్తింపు. బినామీల పేరుతో ఏజెన్సీలు తీసుకున్న గులాబీ నేతలు వారికే పెద్ద ఎత్తున కమిషన్ చెల్లిస్తున్నట్లు ప్రచారం. ప్రభుత్వం హెచ్చరికతో ఏజెన్సీల ఉరుకులు పరుగులు. ఇక ప్రభుత్వంలోనే వివిధ శాఖలు, కమిషనరేట్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించని ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని, తమ ఆదేశాలు పాటించకపోతే వచ్చే నెల నుంచి ఆయా ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ అలాగే ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తులు కూడా స్వీకరించే పనిలో పడ్డారు.